కుప్పగుత్త కింద గుత్త కింద గంప గుత్త కింద సారీ కొంచెం తెలుగులో కొంచెం వీక్లే సార్. కుడ్ యూ స్పీక్ బ్రీఫ్ ఇన్ ఇంగ్లీష్ సార్? బ్రీఫ్ ఇన్ ఇంగ్లీష్ కుడ్ యూ ప్లీజ్? ఇంత పెద్దది ఏం బ్రీఫ్ లేకపోయింది సార్. సార్ యూ సెడ్ సార్ ఈరోజు కుదిరి अंदर देना बोले तो स्थलम रहना नहीं है करना सोचेंगे के आसपास में है सर. अगर आप रिक्वेस्ट करें तो सर जितना 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 क्लोज रहे उतना उतना कम कोशिश करें. All stand up. Tell me the capital of Andhra Pradesh. అమరావతి. Arunachal Pradesh. దేశానికి మాత్రమే రాజధాని ఉంటుంది తప్ప రాష్ట్రాలకు రాజధాని అనేది లేదు. నమస్కారం అండి, దిస్ ఇస్ #యూ. మన జమోరే బారే కొంప ముందు, జమోరే అంటే జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు మచిలీపట్నం నుంచి మా, విజయవాడ నుంచి విఐ, గుంటూరు నుంచి GUN తీసుకోవాలన్నాడు కదా, అలాగే జగన్మోహన్ రెడ్డి అక్షరాలు తీసుకున్నారు, ఏముంది కానీ. సో జమోరే తాడేపల్లి కొంప ముందు ఒక బ్యానర్ వెలిసింది. ఆ బ్యానర్ ఒక్కటి చూస్తే నవ్విపోవడం పక్కన పెట్టండి, ముందు ఆ బ్యానర్లో ఉన్న సారాంశం ఒకసారి చూద్దాం. తర్వాత లోకేష్ గారు దీనికి సరిపడా ఒక ట్వీట్ కూడా వేశారు. జమోరే ఇంటి ముందు పెట్టిన బ్యానర్లో యువతకు ఆదర్శనేమంట. అబ్బో ఇంకేముంది దీంట్లో, 1 పార్టీ 1 ఫ్లాగ్ 1 ఎజెండా అంటే ఏళ్ల పార్టీ గురించి అండి వీళ్ళు మొత్తుకుంటుంది ఇక్కడ. దీంట్లో సమాజానికి అండ మావిగన్ అంట. జమోరే పిలిపించిన మావిగన్ గురించి చెప్తున్నారండి. జమోరే ఇక్కడ చూడండి, ఏళ్ళు ఒక్కటే ఎత్తులేపాడు పైకి. ఓకే, దాని తర్వాత జగన్ 2.0 మావిగన్ 2029. ఇక్కడ ఏలూరు శివాజీ అంట. నాన్న శివాజీ ఇతనే ఏంటాడు, ఏలూరు శివాజీ. వీళ్ళు కూర్చొని బ్యానర్లు వేసి యువతకు ఆదర్శన 1 పార్టీ 1 ఫ్లాగ్ 1 ఎజెండా అంటే నువ్వు మళ్ళీ నెక్స్ట్ టైం ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోవా? నువ్వు ఇట్లనే గెలిచిపోతావా? అసలు నువ్వు గెలవడం మాట పక్కన పెట్టు, నామినేషన్ లేస్తారా మీ పార్టీలో జమోరే ఎవరన్నా? ఇది నారా లోకేష్ గారు పెట్టిన ట్వీట్ అండి. మా అంటే యా మాయా, వి అంటే విధ్వంసం, గన్ గందరగోళం ఆర్ గన్ కల్చర్. ఇదేనా వైఎస్ జగన్ గారు మీ ప్లాన్ బి? మావిగన్ మాయా హిస్టారిక్ అమరావతి రెజల్యూషన్, మాయా విధ్వంసం గందరగోళం గన్ కల్చర్, ఇదేనా జగన్ గారు మీ ప్లాన్ బి అని చెప్పి నారా లోకేష్ తన ట్విట్టర్లో ఇది పెట్టారు. ఏంటో భూమి బద్దలైనట్టు ఈయన క్రాక్స్ కూడా ఇచ్చారు ఫేస్ మీద, చాలా వెరైటీగా ఉంది క్రాక్స్. ఈ ఎరినవ్ ఎప్పుడు నవ్వాడు మన జమోరే, నాకు తెలియట్లేదు ఎవరికి. ఇక్కడ మీకు ఒక ఎరినవ్ కనిపిస్తుంది పాపం, ఏంటో బాసిల్ పట్లేసుకున్నారు నవ్వింది, ఒరిజినల్ పిక్ అయి ఉంటుంది. దీంట్లో ఏముంది? సో క్రిస్టల్ క్లియర్గా ఇక్కడ ఏమన్నారంటే మావిగన్ మావయ్య. సో మావిగన్ మావయ్య జమోరే ఇంటి ముందు ఈ బ్యానర్ ఇప్పుడు హల్చల్ చేస్తుంది. రెండోది, నిన్న జమోరే మాట్లాడుతూ అంటున్నాడు, మన మావిగన్లో ఉద్యోగ అవకాశాలు వచ్చేస్తాయి, మన మావిగన్కే ఉద్యోగాల కోసం వెతుక్కుంటూ ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఇక్కడే ఉండొచ్చు. కనీసం 20 ఏళ్ళ తర్వాత అయినా మన పిల్లలు ఉద్యోగాల కోసం ఎక్కడికెక్కడికో పోవాల్సిన అవసరం లేకుండా మా మావిగన్లోనే ఉద్యోగాలు దొరుకుతాయ్యా అని చెప్పి అని చిలకకి చెప్పినట్టు చెప్పినా. సో మన మావిగన్లో మచిలీపట్నం పోర్ట్ నేను కట్టాను, మన మావిగన్లో ఎయిర్పోర్ట్ కూడా నువ్వే కట్టాయని చెప్పాల్సింది, అసలు భూమిని సృష్టించింది కూడా నువ్వే అని చెప్పాల్సింది. చెప్పాక జగన్, నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడితే కూలీ కుతుబ్ షా మా తాత అవుతాడు. నేను మళ్ళీ చెప్తున్నా, నువ్వే కనుక మచిలీపట్నం పోర్టు శంకుస్థాపన వేసి కడితే కూలీ కుతుబ్ షా మా తాత. ఓకే, కియా మోటార్స్ కనుక నువ్వే తెచ్చి రాజశేఖర్ రెడ్డి తెస్తే నేను ఇంకా చెప్తున్నాను, ఇంకెవరైనా మా తాతే. పెద్ద హిస్టారిక్ పేర్లన్నీ కూడా మా తాత, నిజాం మా తాత. అప్పుడు ఇలాగే అయిపోతాయి, ఇలా ఉంటుంది. సో ఈరోజు 1 జెండా 1 ఎజెండా 1 పార్టీ వీళ్ళు పెట్టుకున్న ఫ్లాగ్ మొత్తం ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు మారరు అనే సంకేతం ఇచ్చింది. అండ్ మావిగన్ మావయ్యకి అయితే రోస్టింగ్ చేసి పడేశారు. గన్ కల్చర్ గురించి రాశారు కాబట్టి నేను అడుగుతున్నాను, జగన్ హూ కిల్డ్ బాబాయ్? నువ్వే చెప్తున్నావు గన్ అంటే జగన్ గుర్తొస్తుందని, అప్పుడు గుర్తొచ్చేది బాబాయ్ హత్య. ఈ హత్య ఎవరు చేస్తుంటారు? అవినాష్ రెడ్డి ఎందుకు వెళ్ళి ఎవిడెన్సీని క్లీన్ చేయించాడు? ఎందుకు మీ సిస్టర్స్ అందరు నిన్ను చూసి యాక్కుతూ అంటున్నారు? నువ్వంటే ఎందుకు భయపడుతున్నారు? మీ ఇంటి నుంచి బయలుదేరిన తర్వాత విజయం గారి టైర్కి ఒక టైర్ అంటే ఆలోచించవచ్చు, 2-3 టైర్లు ఒకేసారి పంక్చర్ ఎందుకు అవుతాయి? ఎక్కడ జరగని విచిత్రాలను ఎందుకు జరుగుతాయి? ఎలక్షన్ అన్నప్పుడు విజయం గారు అమెరికా ఎందుకు వెళ్ళిపోయారు? అండ్ ఒకే గులకరాయి నీ తలకు కొట్టుకుని నీ పక్కనున్నాడి కంటి కొట్టుకుంటే అతనేమో ఒకరోజు ఒక సైడు ఇంకో రోజు కట్లేసుకుని తిరిగిన బాప్తి మీరందరూ. ఎందుకు ఇవన్నీ మీకే జరుగుతాయి? కోడికత్తికి తీసుకెళ్ళిపోయి నువ్వు ఏకంగా సర్జరీకి వెళ్ళొచ్చావు,
ఏదో పసికందునికి ప్రవేశించే వాళ్ళు వెళ్తారు చూడండి సర్జరీకి, ఆ లెవెల్లో వెళ్ళొచ్చావు. ఈ డ్రామా అంతా ఎలక్షన్ల కోసం నువ్వు చేసింది పండింది. నెక్స్ట్ టైం ఏ డ్రామా వేస్తావు? ఎవరి కత్తి తీసుకెళ్ళిపోయి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టడానికి ఆ సాక్షిని నడుపుతున్నావు? అండ్ జమోరే, ఇంకొక సింపుల్ క్వశ్చన్ నేను అడగాలి. ఈ మావిగన్ నువ్వు తప్ప ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. అండ్ ఈ మావిగన్ని రుద్దాలన్న ప్రయత్నంలో రాధాకృష్ణ గారి మీడియా చాలా స్ట్రాంగ్ అని తెలిసి నువ్వు నిన్నొచ్చి తాడేపల్లిలో ఒక సినిమా షో నడిపినట్టు వేలలో విజిళ్ళు వెక్కిరి చేష్టలతో మధ్యలో నువ్వు ఇచ్చిన స్పీచ్ అట్టర్ ఫ్లాప్. నువ్వు సంవత్సరంన్నర లాస్ట్కి వస్తా అన్నావు పాదయాత్రకి, అప్పుడు దాకా లిక్కర్ కుంభకోణంలో అంతిమ లబ్ధాడు వచ్చాడు అనుకో మావయ్య, జగన్మావయ్య. పాదయాత్ర ఉంటుందో ఉండదో అది చాలా కష్టం, చూసుకో కొంచెం. సో మీరందరూ కూడా ఈ వెలిసిన బ్యానర్ గురించి ఏమనుకుంటున్నారు? అండ్ లోకేష్ ట్వీట్ నిజంగా ఫైరింగ్గా ఉందా? వీటన్నిటి గురించి ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.